మంగళవారం రోజున అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ 1లో కోల్కతా జట్టు వారి వరుస విజయాలను నిలబెట్టుకుంటూ హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి సగర్వంగా ఫైనల్స్కి చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక మరో విషయం ఏంటంటే ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే కోల్కతా జట్టు గెలిచిందంటే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ జట్టు ఎంత చెత్త ప్రదర్శన చేస్తుందో. ఇక హైదరాబాద్ జట్టు ఫైనల్కి వెళ్లాలంటే క్వాలిఫైర్ 2లో ఆడి గెలవాలి. ఈ మ్యాచ్ ముందు వరకు అందరూ భయపడుతున్నట్టే జరిగింది. కోల్కతా జట్టుపై సరైన రికార్డు లేని హైదరాబాద్ జట్టు ఆ రికార్డుని కొనసాగిస్తూ కోల్కతాపై మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటే పరువు తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు తన స్వయంకృతాపరాధాలతో కోల్కతాకి గెలుపుని గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పొచ్చు. మొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేన ఆ నిర్ణయానికి తగ్గ బ్యాటింగ్ ఆడడంలో పూర్తిగా విఫలమైంది. చాలా వరకు హైదరాబాద్ జట్టు బ్యాటర్లందరూ కోల్కతా బౌలింగ్ ని ఎదుర్కోలేక చేతులెత్తేశారు. ఇక ఫీల్డింగ్ లో కూడా చాలా తప్పులు చేశారు. మిస్ ఫీల్డింగ్, క్యాచ్ డ్రాప్స్ చేసి వారి ఓటమికి వారే బాటలు వేసుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఇక హైదరాబాద్ జట్టు ఫైనల్స్ కి వెళ్లాలంటే ఒక్కటే ఒక మార్గం ఉంది, క్వాలిఫైర్ 2లో గెలిచి తీరాలి. అంతకంటే ముందు ఎస్ఆర్హెచ్ జట్టు వారి ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని వారిని సరిదిద్దుకోవాలి. ఇప్పటి వరకు ఓపెనర్స్ భీకర హిట్టింగ్ వల్ల మిగతా బ్యాటర్లకు పెద్దగా పని పడలేదు. ఎప్పుడైతే వారు విఫలమవుతున్నారో అప్పుడు మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఘోరంగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ ని పటిష్టపరిచేలా వారు మార్పులు చేయాలి. షాబాజ్ అహ్మద్ ప్రదర్శన ఏ విధంగా జట్టుకి ఉపయోగపడడం లేదు. అతడికి బదులు వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటే జట్టుకు మేలు జరగొచ్చు. మరోవైపు వైశాఖ్ నాథ్ బదులు భీకర హిట్టర్ గా పేరు ఉన్న గ్లెన్ ఫిలిప్స్ కి అవకాశం ఇవ్వాలి. అసలు గ్లెన్ ఫిలిప్సన్ కి హైదరాబాద్ జట్టు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇక అబ్దుల్ సమద్ కూడా ఒక వేస్ట్ రిసోర్స్ గా మారాడు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ కి ఛాన్స్ ఇస్తే ఏమైనా ఉపయోగకరంగా ఉండొచ్చు. ఈ మార్పులు గనుక హైదరాబాద్ జట్టు చేయకపోతే వారు క్వాలిఫైర్ 2లో కూడా గెలవడం చాలా కష్టం అని చెప్పొచ్చు. మరి హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పులు జరగాలని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.